ఏంటండి? అయ్యో రిసెప్షన్ ఏమిటి సార్ ఇది అన్యాయంగా ఉంది. మా బాత్రూమ్ తలుపు తెరిస్తే పక్క బాత్రూమ్ కనబడుతుంది సార్. అక్కడ అమ్మాయి స్నానం కూడా చేస్తాం సార్. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. మీరేం చూసినా మేము ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చెయ్యం. ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవర్ హ్యాపీ హనీమూన్. ఏంటో ఎంజాయ్ గింజాయ్ అంటారు. హనీమూన్కి వచ్చామని పేరే గాని ఇంతవరకు ఏ మును సార్, మీరు ఆర్డర్ చేసిన మసాలా దోశ వేడిగా వస్తూ ఉంది. త్వరగా తినేసి ఓ గంట అవుటింగ్ వెళ్ళరండి. ఈలోగా నేను వేరే రూమ్ మీకోసం అరేంజ్ చేసి ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, రూమ్ సర్వీస్. ఎస్ కమ్ ఇన్. ఎస్ సార్, దోశ. ఏంటయ్యా బాత్రూమ్ చేస్తున్నావు? కిచెన్ లోంచి రావడానికి ఇదే షార్ట్ కట్ అండి. ఏంటి కబోర్డ్లోకి వెళ్తున్నావు? రిసెప్షన్ వెళ్ళడానికి ఇదే షార్ట్ కట్ అండి. మీను త్వరగా స్నానం చేసినా. నేను స్నానం చేసి రావడం లేట్ అవుతుంది. అమ్మయ్యా. ఏమండి, హీటర్ సరిగ్గా. ఎవడ్రా వీడు సిగరెట్ కూడా కాల్చినవాడు? హలో, మీనా? ఏమే మీనా? మీనా, నీ ఫోన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా ఏంటి అమ్మని పిలవమంటావా? అమ్మేమో ఇల్లు ఉడుస్తుందమ్మా. నన్ను పోకరి కట్ట పెట్టారు కదా నాన్న. ఏమిటమ్మా? అంటుకోలేదు. ఏమిటమ్మా అల్లుని పోకిరి అంటావు? మరి సిగరెట్ తాగుతున్నారు, పోకరి అనకుండా ఉత్తమ పురుషుడు అనమంటారా? అమ్మా, కోల్డ్ వస్తే కాలర్ని వేసుకోవడం నీ వైద్యం, అలాగే కోల్డ్ వస్తే గోల్డ్ ప్లే కొట్టాడు అల్లుడు గారి వైద్యం అనుకుంటా. మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. ఏమిటి చిన్నమ్మ? చిన్నమ్మ చాలా ముఖ్యమైన పని చేస్తోంది. ఏమిటి చిన్నమ్మని మాట్లాడమంటావా? అలాగే ఇస్తున్నా ఉండు. తీసుకోండి. ఏడమ్మా, అక్కడ రగులుతుందా? నాకు ఇక్కడ మండుతోంది. మీ ఆయన బంగారం అని నాకు కట్ట పెట్టారుగా. ఆయన నిజ స్వరూపం ఇప్పుడే తెలిసింది. ఆయన ఒక పోకిరి, దమ్ము కొడుతున్నారు. అమ్మా, జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొంచెం దమ్ము పట్టానమ్మా. వెరీ గుడ్. మీను, నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. మీను తప్పే. మీను పోనీ నన్ను నేను కాల్చుకోమంటావా? కాల్చుకుంటాను, కాల్చుకుంటాను, కాల్చుకుంటాను. అమ్మయ్యా. సిగరెట్ తో కాల్చుకోకలేదు, ముట్టుకోకుండా ఉంటే చాలు. మరి నిన్ను? ఇంటికి దయ్యమా ఒత్తుకుని జుట్టులు పోసుకుని ఇలా 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 మీద మీద కుట్టి ఇలా చెయ్యట్టుకుని బరబర లాక్కొచ్చి ఇలా కూకోబెట్టిందయ్యా. ఆ తర్వాత ఏమైందమ్మా? నీలోసుకుంటుంటే ఏది దయ్యమే? నాను ఇంకా తొడేనా అన్నదయ్యా. ఆ పరంగా కూకోబెట్టి ఈ దుప్పటి